హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇంకా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి ఇది. మా అక్క వాళ్ళతో మేము కంప్లీట్ డే ఎలా స్పెండ్ చేసామన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే మాకు ఈరోజు మూవీ ప్లాన్ అయితే ఉందండి. మూవీకి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. మూవీ ఏంటంటే 1:15కి ఉందండి ఆఫ్టర్నూన్. ఇంకా ఆలోపు మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. అండ్ అలాగే మేము ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి, పిల్లలకి కూడా తినిపించాలన్నమాట. ఇంక అందుకే నేను కొంచెం ఎర్లీగా అయితే లేచాను. ఫస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పూరి అండ్ శనగల కర్రీ అయితే చేయబోతున్నానండి. సో ఈ కర్రీ వచ్చేసి నేను సెకండ్ టైం అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు చాలా బాగా కుదిరిందండి, కొత్తగా ట్రై చేశాను. అందుకే సెకండ్ టైం మీతో షేర్ చేసుకుందామని అయితే ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ పూరి అండ్ శనగల కర్రీ అని ముందు రోజు నైట్ అయితే ఫిక్స్ అయిపోయాను. అయితే లెగవగానే పూరి పిండి అయితే కలిపేసుకున్నానండి. ఇక్కడ శనగలు వచ్చేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ చేసినప్పుడు ఒకవేళ మీ శనగలు కూడా ఫ్రిడ్జ్లో ఉండుంటే ముందు రోజు నైటే తీసి నానబెట్టేసుకోండి, అప్పుడు తొందరగా అయితే కుక్ అయిపోతాయి. నేనేంటంటే మర్చిపోయానమాట ముందు రోజు నైటే తీసి పెట్టడము. ఇంక అందుకే ఈరోజు ఒక 12-20 అనుకోండి, ఇంకా 20 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఉంచాను. అప్పటిదాకా కూడా నాకు అసలు కుక్ అవ్వలేదండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకొక 2-3 విజిల్స్ అయితే ఎక్కువ ఉంచండి. ఓవరాల్గా నాకైతే 20-25 విజిల్స్ అయితే వచ్చాయన్నమాట బాయిల్ అవ్వడానికి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కదా, అవి చాలా గట్టిగా ఉంటాయి. అవి కుక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా రిమైనింగ్ అయితే మళ్ళీ ఈ బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఏంటంటే కొంచెం మనకి పురుగులు పట్టకుండా ఉంటాయండి, అంతే తప్పించి బయట కూడా పెట్టుకోవచ్చు, పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఈ మధ్య అందరూ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నారు. ఇంకా నేను కూడా అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. సో పూరి పిండి రెడీ అయిపోయింది. అండ్ అలాగే కుక్కర్కి అయితే పెట్టేశాను. సో ఇవన్నీ అయ్యేలోపు అయితే నేను ఇక్కడ చికెన్ పచ్చడి అయితే చూపిస్తున్నానండి మీకు. ఇది వచ్చేసి మా సిస్టర్ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ఇది అక్క ప్రిపేర్ చేశారు తన ఓన్గా. ఎప్పుడు మా ఫ్యామిలీలో ఇంతవరకు ఒక్కరు కూడా నాన్ వెజ్ పికిల్ అనేది ప్రిపేర్ చేయలేదండి. ఫస్ట్ టైం మా అక్క అయితే ట్రై చేసింది అనమాట. చాలా బాగా వచ్చింది. అయితే వస్తూ నాకు కూడా తీసుకురా అని చెప్పాను, అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంకా అది ఈరోజు అయితే టేస్ట్ చేయాలి. ఇంకా పిండి అయితే చక్కగా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి కొంచెం మెత్తగా అవుతుంది, చేసేటప్పుడు కూడా మనకి చాలా ఈజీ అవుతుంది. ఇంకా అక్కడ ఒకసారి టాప్ పోర్షన్ అంతా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా చపాతీ ఇట్లా పూరి చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా మెస్సీ అవుతుంది కదా, సో ఎప్పటికప్పుడు అయితే తుడిచేసుకుంటాను. ఇంకా పూరి పిండి కలిపిన తర్వాత అయితే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ అయితే వేసేసానండి. ఇంకా ఈ బట్టల పని అయిపోతుంది తొందరగా. సో మేము మూవీకి వెళ్ళే టైంకి అయితే పైన ఆరేసి రావచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే నైట్ పాలు కాచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఇంకా టీ పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా బయటికి తీసుకొచ్చాను. అయితే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది బాగా మందంగా వచ్చిందండి. అది తీసి ఇంకా మీగడ గిన్నెలో వేద్దామని అయితే తీస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి, మనకు పెరుగు మీద కూడా లైట్గా పల్చగా మీగడ వచ్చింది అని అంటే మీరు ఒక అరగంట దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారంటే మంచిగా మందంగా అవుతుందన్నమాట. సో అప్పుడు ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా నైట్ నేను పెట్టాను కాబట్టి నాకు చాలా గట్టిగా అయితే వచ్చింది మీగడ. ఇంకా మీగడ గిన్నెలో అయితే వేస్తున్నాను. సో మీగడ కూడా దగ్గర పడిందని ఇంకా నెయ్యి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడైనా కానీ ఆ బాక్స్ నిండిన తర్వాత అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే టీ అయితే పెట్టేసుకున్నాను. అయితే ఇంట్లో ఎవరూ లేగలేదండి, నేను మా అక్క అయితే లేచామన్నమాట. మా అక్క నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు మా అక్క అయితే లేచింది. ఇంకా మేము మూవీకి వెళ్తున్నాం కదా, సో మేమిద్దరం లెగిస్తేనే ఇంట్లో పని అయిద్ది, లేదంటే అవ్వదు. ఇంకా పిల్లలు అయితే లేవలేదు కాబట్టి తొందరగా అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాము. ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ వచ్చేసి పూరీ కర్రీలోకి అండ్ అలాగే ఆఫ్టర్నూన్ చేసుకునే కర్రీలోకి కూడా ఒకటేసారి అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే 1 ఆనియన్ 2 ఆనియన్స్కి అయితే ఈ చాపర్ అయితే యూజ్ అవ్వదు. సో అందుకే హ్యూజ్ అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చేస్తానన్నమాట. ఒక 5 to 6 ఆనియన్స్ అయితే తీసుకుంటాను. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ని ఒక 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని చాపర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా కూడా చాపర్లో నేను ఓన్లీ మీగడ ఒక్కటే చూపించానండి ఎలా వస్తుంది అని చెప్పేసి. వెన్న వస్తుంది కదా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి, అదొక్కటే అయితే చూపించాను. కానీ తర్వాత వెజిటబుల్స్ ఎలా చాప్ అవుతాయని చెప్పి చూపించలేదు కదా. సో ఇంకా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎలా యూజ్ అవుతుంది మనకి చాపర్ అనేది. నిజంగా అండి
చాలా అంటే చాలా పని తొందరగా అయిపోతుందనమాట. మనం ఎక్కువసేపు కట్ చేసే బాధ అయితే ఉండదు. చాపర్‌లో మంచిగా చిన్నగా అయితే చాప్ అయిపోతుంది. అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీగా ఉంటుందనమాట. మనం కట్ చేసేదానికి చాపర్‌లో చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో నేనైతే దీన్ని బీభత్సంగా యూజ్ చేసేస్తున్నాను. సో నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కిచెన్లో పని కొంచెం తొందరగా అయిపోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది బై చేసుకోండి. సో ఈజీగా అయిపోతుందనమాట కటింగ్ అనేది. ఇంక ఇక్కడ అన్నీ కూడా ఆనియన్ పీసెస్ అయితే కట్ చేసి అయితే వేసానండి. ఇంక ఇది చాప్ అయిన తర్వాత ఎలా అయిందో అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ చాపింగ్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత చిన్నగా అయిందో అసలుకి. మనకి గుజ్జుకి మంచిగా అయితే వస్తుందన్నమాట, గుజ్జుగా కర్రీ. సో ఈ విధంగా అయితే అయిందండి. సో ఇలా అయితే మనకి చాపర్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఆనియన్స్ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఆలోపు అయితే టీ అయితే అయిందండి. సో నాకు మా అక్కకి టీ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎవరూ లేవలేదు కాబట్టి ఓన్లీ మా ఇద్దరికే పెట్టానమాట. ఇంక ఇక్కడైతే టీ అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇద్దరం అయితే ఫస్ట్ టీ తాగేసి నెక్స్ట్ చేయాల్సిన పని అయితే చేస్తామన్నమాట. ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కర్రీ కోసం అయితే పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా నేను కర్రీకి అండ్ అలాగే పూరీ కర్రీకి అండ్ ఆఫ్టర్నూన్ కర్రీకి రెండింటికి కూడా నేను కట్ చేసి పెట్టాను. కొత్తిమీర కూడా అలాగే తీసుకున్నాము. అయితే కర్రీ ఏంటి అని అంటే ఆఫ్టర్నూన్లోకి మష్రూమ్స్ కర్రీ అండి. ఈ కర్రీ అయితే మా అక్క అయితే ప్రిపేర్ చేయబోతుంది అనమాట. సో మష్రూమ్స్ అనేవి మేము ఇక్కడ 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా మేము మా అక్క వాళ్ళు వచ్చిన రోజు లూలు మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు డిన్నర్ అదంతా కూడా బయటే చేసాము. ఆ వ్లాగ్ అయితే మా సిస్టర్ అయితే పోస్ట్ చేసిందండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మా అక్క ఛానల్ వచ్చేసి గీతా శ్రీనివాస్ వ్లాగ్స్ అనమాట. దాంట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. సో ఇద్దరం యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి ఒకరోజు అక్క తీసుకుంటే ఒకరోజు నేనైతే తీసుకున్నాను వ్లాగ్స్ అనేవి. ఇంకా ఇవైతే లులుమాలో తీసుకొచ్చామండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మష్రూమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండకుండా ఉంటుందండి. అవి అచ్చం మనకి చికెన్ పీసెస్లా ఉంటాయి కదా. సో మా ఇంట్లో అయితే అవి పీసెస్ ఎక్కువ తింటారనమాట. అందుకే మేము 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. నేను మా వారే ఉంటే మాత్రం ఒక్కటే తీసుకుంటామన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంట్లో చాలామంది ఉన్నాం కాబట్టి 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. అయితే ఫస్ట్ దాని మీద పొట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నామండి. ఎందుకంటే వీటికి మట్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇక్కడ వాటర్లోకి అయితే వేసుకుంటున్నామండి. వాటర్లోకి ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసేయాలి. ఇంకా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం మష్రూమ్స్ అనేవి కుక్ అయ్యేలాగైతే చేసుకోవాలి. ఇంకా ఈ లోపు అయితే నెక్స్ట్ నేను పూరీ కర్రీ అయితే చేయబోతున్నానండి. ఒక సైడ్ వచ్చేసి అక్క మష్రూమ్స్ కర్రీ చేస్తుంటే ఇంకో సైడ్ నేను వచ్చేసి పూరీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు స్టవ్ మీద అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. నాకు మెస్సీగా ఉంటే అస్సలు వంట చేయడం అయితే ఇష్టం ఉండదన్నమాట. అందుకే కొంచెం తుడుచుకుంటూ అయితే ఉంటాను. అండ్ అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇలా గ్లాస్ టైప్ స్టవ్స్ యూజ్ చేస్తున్నారో అవి కొన్ని పేలిపోతున్నాయని అయితే విన్నానండి. నాకు కూడా భయం వేస్తుంది అనమాట. అందుకే తడి క్లాత్తో అయితే తుడుస్తూ ఉంటాను నేను కూడా. నేను వాడే స్టవ్ వచ్చేసి గ్రీన్ చెఫ్ అండి. 5 years అయితే అవుతుంది ఇది నేను తీసుకొని. నాకు ఇప్పటిదాకా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, శనగలు అయితే మంచిగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని పప్పుగుత్తి తీసుకొని స్మాష్ చేసుకోవాలన్నమాట. సో అటు మరీ మెత్తగా అవ్వకూడదు, ఇటు మరీ గింజల్లాగా అయితే ఉండకూడదు అనమాట. అటు ఇటు కాకుండా మిడిల్లో అయితే ఉండాలన్నమాట. సో ఇదేనండి ట్రిక్ దీనికి. ఇంకా మనం ఎలాంటి గ్రేవీ కోసం మనం టమాటా సూప్ కానీ అవన్నీ వేసుకొని అవసరం లేదనమాట. సో దీంతోనే మనకు గ్రేవీ అనేది మంచిగా అయితే వస్తుంది. సో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత
ఇంకా ఇక్కడ కర్రీ కోసం అయితే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశానండి. అండ్ అలాగే దాంట్లోకి కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇందులో నేను ఏమీ కూడా ఇంత క్వాంటిటీ అని చెప్పట్లేదండి. మనకి తెలుసు కర్రీస్ మనం చేస్తున్నాం కాబట్టి మనం ఎంత తింటాము ఏంటి అనేది. అందులో ఆయిల్ అయినా కానివ్వండి, సాల్ట్ అయినా కానివ్వండి, చిల్లీ పౌడర్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎలా తింటామో అంతకు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంకా మనం ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి. సో ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. సో నేను 2 కర్రీస్కి చేశాను కాబట్టి ఈ కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత ఆనియన్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవి కూడా కొంచెం వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఆనియన్స్ కూడా. ఇప్పుడైతే ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మంచిగా అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం ఇందాక శనగలు కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా మొత్తం అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే పక్కన మష్రూమ్స్ కూడా మంచిగా బాయిల్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. సో నాకు ఈ మీషోలో తీసుకున్న పెద్ద సైజ్ స్పూన్స్ బాగా యూజ్ అయ్యాయండి. చక్కగా పాపకి ప్రిపేర్ చేసినప్పుడు కానీ, ఇలా మనం ఏదైనా కర్రీస్ చేస్తున్నప్పుడు తిప్పడానికి కానీ చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. ఇంకా నేనైతే పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పాపకి తినిపిస్తూ అయితే ఉన్నాను. ఇంకా మా వాళ్ళందరూ కూడా లేచారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు. మా తమ్ముడు అయితే కూర్చున్నాడు ఇక్కడ. మా నిషిక పాప చక్కగా టీవీ చూస్తుంది. మా బావగారు వచ్చేసి ఏదో ల్యాప్టాప్లో అయితే ఏదో అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఇంకా బ్రష్ చేయాలండి. మా బావ అండ్ మా తమ్ముడు వాళ్ళైతే చేయలేదు. వాళ్ళకి చెప్పిన తర్వాత అయితే చేస్తారనమాట. ఇంకా అవి పక్కన మష్రూమ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. అవి తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ మీదనే పాలు అయితే పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, చక్కగా మష్రూమ్స్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి. ఇలా అయితే ఫిల్టర్ చేసుకున్నాను. ఇది రీసెంట్గా నేను డిమార్ట్లో తీసుకున్నానండి. చిన్నది జాలి, మనకి హోల్స్ ఉంటాయన్నమాట. సో ఇంక ఇక్కడ పూరి కర్రీ అయితే చక్కగా దగ్గర పడిపోతుందండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఒకవేళ మనకి ఇంకా కొంచెం లూజ్గా కావాలి అంటే కొన్ని వాటర్ పోసేసుకొని దగ్గరికి అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ నిషిక కోసం అయితే మిల్క్ అయితే రెడీ చేస్తున్నాము బూస్ట్ అండ్ షుగర్తో. సో ఇంట్లో అయితే తను డిఫరెంట్ పౌడర్ అయితే బార్న్విటా అయితే తాగుతుందండి. ఇక్కడైతే అది అవైలబుల్గా లేకుండే, సో బూస్ట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా దాంతోనే తను ఈరోజు మిల్క్ తాగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కర్రీ చూసేద్దాం ఎంతవరకు వచ్చిందో. సో చూసారు కదా, మనకి కింద చిన్నగా అడుగంటుతున్నట్టు అవుతుందండి. అండ్ అలాగే మనకి పైకి ఆయిల్ అయితే తెరులుతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా ఏమీ లేదండి. సో చెప్పాను కదా ఇందాక, ఎవరికైనా లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని దగ్గరికి చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా దీంట్లోకి నేను కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు అయితే మూత పెట్టేసుకొని ఉంచుకుంటానండి. సో పూరీలోకి అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా సాల్ట్ అన్నీ కూడా చక్కగా సరిపోయాయి. కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ కూడా ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి ఒక వైపు అయితే ఒక కడాయి పెట్టుకున్నాము. ఇంకొక వైపు అయితే పూరీస్ చేయడం కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాం అనమాట. ఒకవైపు అక్క కర్రీ చేస్తుంది, ఒకవైపు నేను ఇటు పూరి, అంటే అక్క పూరి చేస్తుందండి. కర్రీ వేసేసిన తర్వాత పూరి అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో మా అక్క అయితే చాలా చిన్నగా పూరీలు చేస్తుందండి. నేనైతే ఇంత చిన్నగా చేస్తే అయిపోతాయి తొందరగా, కొంచెం పెద్దగా చేయవే అని అంటే అసలు వినలేదు. చాలా చిన్నగా చేసిందనమాట. పూరీస్ చేసేటప్పుడు ఏంటంటే కర్రీ వేయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకే కర్రీ అయితే పక్కన పెట్టాము, ఇంకా స్టార్ట్ చేయలేదు కర్రీ. సో ఫస్ట్ అయితే పూరీస్ అయిపోయిన తర్వాత కర్రీ వేద్దాంలే అని చెప్పేసి
కడాయి అయితే తీసేసామండి. ఇంకా పూరీస్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేసాము. నాకు పూరీస్ అనేవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి. కొంతమంది గోల్డెన్ కలర్ కాకుండా వైట్గానే ఉండడానికి ఇష్టపడతారనమాట. నాకు కానీ మా వారికి కానీ ఇప్పుడు మా అక్క వాళ్ళు కూడా అలానే ఉంటేనే తింటామన్నారనమాట. సో కింద కొంచెం మనకి ఎర్రగా అవుతుంది కదా, సో నాకు అలా ఉంటే ఇష్టము. తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ అయితే పూరీలు వేసుకుంటూ అయితే ఉన్నాము నేను అక్క. ఈలోపు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందండి. ఇంకా ఫైనల్గా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఒక్కొక్కరికి అయితే ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాం అనమాట. సో చక్కగా మా అక్క ప్లేట్ని చక్కగా ఇలా డెకరేట్గా అయితే చేస్తుంది అనమాట. ఒక 3 పూరీస్ పెట్టేసి కర్రీ వేసేసి అయితే ఒక్కొక్కరికి అయితే ఇస్తుంది. సో మా అక్కకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇలాంటి కర్రీ. మా అక్క కూడా ఫస్ట్ టైం తిన్నాం అండ్ మా బావగారు మా తమ్ముడు వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం తిన్నాం అనమాట. సో అందరూ కూడా బాగుందన్నారు. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఫస్ట్ చేసేటప్పుడు కర్రీ వీళ్ళందరికీ నచ్చుతుందో లేదో అని భయపడ్డాను, కానీ సో వాళ్ళందరూ అయితే ఓకే అన్నారు. ఇంకా తర్వాత కర్రీలోకి మసాలా కోసం అయితే ఆనియన్, టమాటా అండ్ అలాగే ధనియాలు, కొన్ని గసగసాలు, అల్లం, వెల్లుల్లి అండ్ అలాగే ఒక్క లవంగా అండ్ ఒక యాలక్కాయ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే 2-3 జీడిపప్పులు అయితే తీసుకున్నాం అనమాట. సో ఏ కర్రీకైనా ఇలాంటి మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలండి, కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. సో తర్వాత దీంట్లోకి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసామండి. గ్రైండ్ చేయడానికి అయితే పక్కనైతే పెట్టేసాము. ఇంకా ఆలోపు ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే పైన మొత్తం అయితే పీల్ చేసేసుకుంటున్నామండి. సో మూవీకి తీసుకెళ్ళామని చెప్పేసి, అంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు తింటారని చెప్పేసి ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే ఇలా మొత్తం పైన క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా పక్కన పెట్టేసుకున్నామండి. ఇంట్లో అయితే గిన్నెలు వస్తూ ఉన్నాయన్నమాట. మార్నింగ్ నుంచి టీ, టిఫిన్, ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంకా అందరూ లేచారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టీ అయితే వేసామన్నమాట. అందరికీ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా పూరీలో వచ్చిన ఆయిల్ అయితే ఒక దీంట్లోకి అయితే పక్కకైతే పెట్టుకున్నానండి. సో ఇంకా పూరీ చేసిన కడాయిలోనే ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాం అనమాట. ఇందాక నాన్ స్టిక్ అయితే తీసాము, బట్ అది మళ్ళీ లోపలైతే పెట్టేసాము. ఇందాక మసాలా కోసం అని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, సో అది మంచిగా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాము. ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలి. ఇంకొక పక్క టీ అయితే చక్కగా మరుగుతుంది. ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా దాంట్లోకి అయితే కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసేసాము. ముందు వేయడం మర్చిపోయాం మేము. సో ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇంకా మిర్చి అండ్ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా మంచిగా మగ్గాలండి, లేకపోతే పచ్చిగా ఉంటే కర్రీ అస్సలు బాగోదన్నమాట. ఇంకా దీంట్లోకి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనకి ఆయిల్ పైకి తెల్లే వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఆయిల్ మనకి పైకి తెరుతుంది అన్నప్పుడు మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్ని పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దీంట్లోకి అయితే టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడరు, సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. మెయిన్ ఇవే అండి. ఇవి కానీ తక్కువ ఉంటే మాత్రం అసలు కర్రీ బాగోదన్నమాట. సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏ ఒక్కటి కూడా తక్కువ అవ్వకూడదు, కరెక్ట్గా అయితే సరిపోవాలన్నమాట. సో ఇంకా అవి రెండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. కర్రీని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి. సో వాటర్ అన్నీ కూడా దగ్గర పడేంత వరకు అయితే మనం మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. సో ఇంకా అది దగ్గర పడ్డ తర్వాత మనకు కర్రీ అయితే అయిపోతుందండి. సో ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేసామన్నమాట. సో టీ అయితే అయిపోయిందని చెప్పాను కదండి. సో అందరికీ కూడా టీ అయితే గ్లాసులలో పోసేసి అయితే అందరికీ ఇచ్చేసాము. సో అందరు హడావుడిగా ఉంది. పిల్లలతో సందడిగా ఉందండి ఇల్లంతా కూడా. సో నిషిక, కశ్వి కలిసి కూడా చాలా డేస్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటుంటే భలే అనిపించింది. మా పాప ఏమో కొట్టేస్తుంది, అంటే తిని చేతిలో అది లాగేసుకుంటుంది అనమాట పెద్ద పాప. ఇదేమో కొట్టేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసుకుంటూ ఉంటే భలే అనిపించింది వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా. ఇంకా పనులైతే అన్నీ కంప్లీట్ చేసేసుకొని అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా మూవీ థియేటర్కి అయితే వచ్చేసామండి. అస్సలు లంచ్ అయితే ఎక్కలేదండి, ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసింది చాలా లేటు. సో అందరం కొంచెం అయితే తినేసి లోపలికైతే వచ్చేసాము.
ఇంకా ఇదైతే మాల్ మాకు దగ్గరగా ఉంటుందండి. వై జంక్షన్ దగ్గర అశోక వన్ మాల్ ఉంది కదా! సో, ఇంకా ఆ మాల్ మాకు నియర్ బై ఉంటుందనమాట. ఇంకా ఎప్పుడు మూవీస్‌కొచ్చినా గానీ ఇంకా ఇదే మాల్‌కైతే వస్తాము. అసలు ఈ థియేటర్‌లో అయితే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుందండి. చాలా పెద్దగా వస్తాయి సౌండ్స్ అన్నీ కూడా. చెవులు మనకే పెద్దవాళ్ళకి ఇదనిపిస్తుందనమాట. మేమైతే ఫస్ట్ భయపడ్డాము పిల్లలు ఎలా ఉంటారా అని చెప్పేసి. కానీ వాళ్ళైతే చక్కగా మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటైతే మా చిన్న పాప మెలుకువతో ఉందండి. తర్వాత ఇంక తను పడుకొని తి మూవీ అయిపోయిన తర్వాత అయితే లేచిందనమాట. మా పెద్ద పాప ఏంటంటే మధ్య మధ్యలో అయితే లెగుస్తూ అయితే ఉంది. ఇంక మేమైతే సోఫా సిట్టింగ్ అయితే చేసుకున్నామండి. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో, మేము వచ్చిన మూవీ వచ్చేసి తండేలనమాట. ఇంకా మూవీ చూసుకొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో, ఇదండి వ్లాగ్. సో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు అయితే వ్లాగ్ అయితే ఇదనమాట. హోప్ మీకైతే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.